జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత విధ్వంసకర పాలనకు శ్రీకారం చుట్టారు. కానీ ప్రస్తుత సీఎం చంద్రబాబు ప్రజాధనం వృధా కాకుండా విద్యార్థులకు జగన్ బొమ్మ ఉన్నప్పటికీ అవే కిట్లను పంపిణీ చేయాలని ఆదేశించారు. దీనిపై యావత్ ప్రజానికం చంద్రబాబుకు జేజేలు పలుకుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో విద్యార్థులకు టీచర్లు పుస్తకాలు పంపిణీని వేగవంతం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్ అందిస్తారు. పాఠశాలలు ఓపెన్ కావడంతో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ ముమ్మరంగా జరుగుతుంది. ఇందిరాగాంధీ స్మారకోన్నత పాఠశాలలో ఆల్మోస్ట్ ఆల్ విద్యార్థులకు పుస్తకాల పంపిణీ ప్రక్రియ అంతా కూడా పూర్తయింది. అయితే ఈ పాఠ్య పుస్తకాల పంపిణీ ఎలా జరుగుతుంది, మరోపైన అయితే జగనన్న విద్యా కానుక కిట్ల పైన చంద్రబాబు తీసుకున్నటువంటి నిర్ణయం పైన మనతో మాట్లాడేందుకు స్కూల్ హెడ్ మాస్టర్ అదేవిధంగా విద్యార్థి సంఘాలు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చెప్పండి సార్. పాఠ్య పుస్తకాల పంపిణీ ఎంతవరకు వచ్చింది సార్? పాఠశాలలో నిన్నటి నుండి ప్రారంభించడం జరిగింది. అయితే వేసవి సెలవుల తర్వాత కొంచెం హాజరు శాతం తక్కువగా ఉండింది. నిన్న ఈరోజు హాజరు శాతం బాగా పెరిగింది. ఈరోజు హాజరైనటువంటి ప్రతి విద్యార్థికి కూడా ఈ స్టూడెంట్ కిట్ అనేది ఇవ్వడం జరిగింది. మా వెనుకలు వచ్చేసి దాదాపు అంతా 10th క్లాస్ విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకు ప్రతి ఒక్కరు కూడా అందినటువంటి కిట్స్ అన్ని కూడా అందజేయడం జరిగింది. ఇందులో బ్యాగ్స్, టెక్స్ట్ బుక్స్, తర్వాత నోట్ బుక్స్. గతంలో మా పాఠశాలలో ఎలాంటి పెండింగ్ కిట్స్ లేవు, కాకపోతే అన్ని కూడా కొత్త కిట్స్ రావడం జరిగింది మాకైతే. ఎందుకంటే మొదటి రోజే మేము వెళ్ళి కిట్స్ తీసుకోవడం జరిగింది. తెచ్చిన వెంటనే విద్యార్థులకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దాదాపుగా పాఠశాలలో 1700 మంది విద్యార్థులు ఉన్నారు, 3rd to 10th వరకు. ఈ 1700 విద్యార్థుల్లో ఈ రోజుకి దాదాపుగా ఒక 600 చిల్డ్రన్ పాఠశాలకు హాజరు కావడం జరిగింది. వచ్చిన ప్రతి విద్యార్థికి కూడా తరగతి వైజ్గా పిలిచి వాళ్ళకు ఇమ్మీడియట్గా టెక్స్ట్ బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఎందుకంటే విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్ దగ్గర ఉన్నట్లయితే వాళ్ళు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. బుక్స్ అన్ని బాగున్నాయి సార్, ఏమైనా డ్యామేజ్ అయింది? బుక్స్ లో ఎటువంటి లోపం లేదు, మంచి క్వాలిటీ బుక్స్ వచ్చినాయి. నోట్ బుక్స్ కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ, బ్యాగ్స్ కానీ. గతంలో కొన్ని పేర్లు ఉండేవి, వాటిపైన ఇప్పుడు ఎలాంటి పేరు లేకుండా రాజముద్ర, ఆంధ్రప్రదేశ్ రాజముద్ర అంటూ వేయడం జరిగింది. టెక్స్ట్ బుక్స్ పైన, నోట్ బుక్స్ పైన క్లియర్గా ఉంది. తర్వాత బెల్ట్ పైన అయితే ఎటువంటి ముద్రలు ఏం లేవు. కాబట్టి విద్యార్థులకు కూడా ఎటువంటి ఫీలింగ్ లేకుండా చక్కగా వాళ్ళు చదువుకోవడానికి బాగుంది కిట్. మీరు చెప్పండి, జగనన్న విద్యా కానుక కిట్లనే పంపిణీ చేయాలి, ప్రజాధనం వృధా చేయకూడదని కూడా చంద్రబాబు కూడా నిర్ణయం తీసుకోండి. ఏం చెప్తారు విద్యార్థి సంఘం నాయకుడిగా? ఈరోజు ప్రభుత్వం మారిన వెంటనే మనం చూస్తూ ఉన్నాం, కక్ష సాధింపుతోటి గత ప్రభుత్వం చేసినటువంటి పనులను పేర్లు మార్చడమో లేకపోతే వాటిని పేర్లు తొలగించడమో జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగనన్న కిట్లనే పంపిణీ చేయడం చెప్పడాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాము. ఎందుకంటే విద్యార్థులకి నాణ్యమైనటువంటి విద్య అందాలంటే వాళ్ళకి చేరిన ఫస్ట్ రోజు నుంచి పుస్తకాలు అందినట్టయితే నాణ్యమైన విద్య అందుతుంది. కాబట్టి ఇలాంటి కక్ష సాధింపు చర్యలు కాకుండా విద్యార్థులకి ఎలాంటి రాజకీయ ప్రలోభాలకు లేకుండా రాజకీయాలు వేరే, విద్యా వ్యవస్థ వేరే అనే విధంగా చంద్రబాబు నాయుడు ప్రవర్తించడం మేము స్వాగతిస్తున్నాం. దీనివల్ల గతంలో మనం చూసాం, గత 4 సంవత్సరాల్లో బుక్స్ పైన, టెక్స్ట్ బుక్స్ పైన, అదేవిధంగా నోట్ బుక్స్ల పైన కూడా జగనన్న కానుక అని చెప్పేసి ముద్రించి, బ్యాగ్ల పైన కూడా జగనన్న కానుక అని చెప్పేసి ముద్రించడం వల్ల ప్రచారానికి ఎక్కువ ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి మనం చూసాము. ఇప్పుడు అలాంటి ఖర్చులన్నీ తగ్గించుకున్నట్టయితే మన రాష్ట్ర అభివృద్ధితో పాటు విద్యార్థులకు నాణ్యమైనటువంటి బుక్స్ కానీ లేకపోతే నాణ్యమైనటువంటి భోజనాలు అందించడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. సో మొత్తం ఇదైతే పుస్తకాల పంపిణీ అయితే పూర్తయింది. మరోపైదైతే జగనన్న విద్యా కానుక కిట్లను విద్యార్థులకు యథావిధిగా పంపిణీ చేయాలని చంద్రబాబు తీసుకున్నటువంటి నిర్ణయం పైన విద్యార్థుల తల్లిదండ్రులు అయితేనేమి, అదేవిధంగా విద్యార్థి సంఘాలు కూడా హర్షిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రబాబుతో సుంకన్న, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కర్నూలు.